ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రావ్య. ముందుగా హెడ్లైన్స్. అర్జీవన్ ఏరియాలో 19వ రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశం. కనీస వేతన సలహా మండలి చైర్మన్ గా ఏడాది కాలం పూర్తి చేసుకున్న జనక్ ప్రసాద్. రామగుండం ఎన్టీపీసీ ఎఫ్సిఐ అంతర్గం ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లూయిస్ మాండే డాగురే వర్ధంతి. రామగుండం కార్పొరేషన్ 31వ డివిజన్ శివాజీ నగర్ లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో గోదావరి కనిలో మెగా రక్తదాన శిబిరం. గురు పౌర్ణమి పురస్కరించుకొని గోదావరి కని ప్రాంతంలోని స్పెక్ట్రమ్ స్కూల్లో గురు పూజ మహోత్సవం. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపేసి ప్రియుడితో సెకండ్ షో సినిమాకు వెళ్లిన కూతురు. అనుమానాస్పద స్థితిలో తల్లి కొడుకుల మృతి కలకలం. గోదావరి కనిలో సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. రామగుండం ఏరియా 1 ఇల్లందు క్లబ్ నందు ఈ రోజు 19వ రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగినది. శ్రీ మడ్డి ఎల్లయ్య ఏఐటియుసి జనరల్ సెక్రటరీ గారు అధ్యక్షతన వహించి ఈ సమావేశంలో శ్రీ డి లలిత్ కుమార్ గారు జనరల్ మేనేజర్ గారి సమక్షంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి గని ప్రమాదాలతో మరణించిన వారికి మౌనం పాటించారు. రక్షణ గురించి ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం ఏరియా సేఫ్టీ అధికారి శ్రీ సాయి ప్రసాద్ గారు గత 18వ రక్షణ సమావేశం మినిట్స్ పై మరియు ఏరియా రక్షణపై తీసుకుంటున్న చర్యల గురించి, ప్రమాదాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగినది. అనంతరం యూనియన్ ప్రతినిధులు, వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు, అన్ని గనుల మేనేజర్లు, రక్షణ అధికారులు రక్షణపై చర్చించారు. ఈ సమావేశంకు శ్రీ మడ్డి ఎల్లయ్య ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ గారు అధ్యక్షత వహించడం జరిగినది. జిఎం కమిటీ సభ్యులు రక్షణ విషయంలో ఏం చేయాలో సూచించారు. అనంతరం డిఎంఎస్, డిడిఎంఎస్ గారు మాట్లాడుతూ గనుల్లో తీసుకుంటున్న రక్షణ చర్యలపై చర్చించి గనుల్లో ప్రమాదాల నియంత్రణకు సింగరేణి యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలని తెలియజేశారు. రక్షణతో కూడిన ఉత్పత్తి చేయాలని తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏరియా రక్షణ అధికారి సాయి ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఏజెంట్స్ చిలుక శ్రీనివాస్, ఎల్ రమేష్, పిఓ రమేష్, ఏరియా SO2 జిఎం ఆంజనేయ ప్రసాద్ మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ గా శ్రీ జనక్ ప్రసాద్ గారు 1 సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సేవలు రాష్ట్రంలోని 1.3 కోట్లకు పైగా అసంఘటిత కార్మికుల సంక్షేమానికి అంకిత భావంతో కొనసాగిన గ్రహణ ప్రస్థానానికి నిదర్శనంగా నిలిచాయి.
చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే కార్మిక సంఘ నాయకుడిగా గొప్ప అనుభవం కలిగిన శ్రీ జనక్ ప్రసాద్ గారు కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆయన కనీస వేతనాల పునఃపరిశీలనపై దృష్టి సారించారు. గత 13 ఏళ్లుగా కనీస వేతనాల్లో ఎలాంటి పెరుగుదల జరగకపోవడం వల్ల లక్షలాది కార్మికులు పెరుగుతున్న జీవన వ్యయాలను తట్టుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని మారుస్తానని సంకల్పించి ఆయనే స్వయంగా చురుకైన చర్యలు ప్రారంభించారు. కార్మిక సమస్యలపై లోతైన అవగాహన, కార్మిక హక్కుల పట్ల ఆయన పోరాట పటిమను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను కనీస వేతన సలహా మండలి చైర్మన్ గా నియమించింది. ఆయనకు ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు, మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారు పూర్తి సహకారం లభిస్తుంది. గడిచిన సంవత్సరం కాలంలో ఆయన 8 అధికారిక బోర్డు సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా అన్ని ప్రముఖ కార్మిక సంఘాలతో, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా కలిసి అనేక విస్తృత స్థాయి సదస్సులను నిర్వహించారు. ఈ సదస్సులు కేవలం అధికారిక సమావేశాలుగా కాకుండా వాస్తవిక చర్చలకు, కార్మికుల అభిప్రాయాలను వినిపించడానికి వేదికలుగా నిలిచాయి. ఈ రోజు రామగుండం NTPC-FCA అంతర్గం ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెమెరా సృష్టికర్త శ్రీ లూయిస్ మాండే డాగురే గారి 174వ వర్ధంతి నిర్వహించడం జరిగింది. డాగురే గారి చిత్రపటానికి పూలమాల వేసి దీపం వెలిగించి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు అర్చనపల్లి రాజు, జనరల్ సెక్రటరీ గుమ్ముల నవీన్ కుమార్, కోశాధికారి మొండె శివశంకర్, ఉపాధ్యక్షులు బుర్ర వినయ్ సాగర్, జాయింట్ సెక్రటరీ బృందావత్ వేణునాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కావలి నరేష్, ఆర్గనైజర్స్ అబ్దుల్ మిర్జా, మామిడి సాయి, చరణ్, దెబ్బట రవి, సలహాదారు మోదుంపల్లి రామస్వామి, సీనియర్ ఫోటోగ్రాఫర్స్ కేడం శంకర్, గొల్లపల్లి రామలింగు, ఆరుముళ్ళు కనకాపాల్, సామల శ్రీనివాస్, సుందిల్ల రాకేష్, పెద్దపల్లి నవీన్, కందుగుల కుమార్ పాల్గొన్నారు. जोहार 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 कैमरा सृष्टिकर्ता लुइस डागुरे अमर है। कैमरा सृष्टिकर्ता लुइस डागुरे अमर है। लुइस मंडे डागुरे अमर है। ఈ రోజు మా రామగుండం NTPC-FCA అంతర్గం ఫోటో అండ్ వీడియో అసోసియేషన్ ఆధ్వర్యంలో మన కెమెరా సృష్టికర్త, మన జీవన ప్రదాత అయినటువంటి శ్రీ లూయిస్ మండే డాగురే గారి 174వ వర్ధంతి మా అసోసియేషన్ కుటుంబ సభ్యుల మధ్య చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇలా ఇంతమంది మీద కలిసి ఉండడానికి ముఖ్య కారణమైన ఈ మహానుభావుని మనము ఏనాడు మర్చిపోకుండా జయంతి కానీ వర్ధంతి కానీ తలుచుకుంటూ ఆయన ఫోటో మన అందరి మధ్యలో ఉంచుకోవాలని చేసుకుంటూ ఆయనకు ఇవే మా అసోసియేషన్ తరఫున నివాళులు ఏర్పాటు చేసింది. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కోసం రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, పట్టణ అధ్యక్షులు తిప్పారావు శ్రీనివాస్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ 31వ డివిజన్ శివాజీనగర్ లో 5 లక్షల రూపాయల నిధులతో గురువారం సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ లోని 50 డివిజన్ల అభివృద్ధికి ఇప్పటికే కోట్లాది రూపాయలను తీసుకువచ్చి అభివృద్ధి దిశగా రామగుండం కార్పొరేషన్ ను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి, యుగేందర్, సమ్మెట స్వప్న, కాలనీ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. పాత 31 డివిజన్ సంబంధించిన వార్డులో ఏదైతే తన సొంత ఎమ్మెల్యే సంబంధించిన ఫండ్ 5 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ ఒక్క డివిజనే కాదు, 50 డివిజన్లు కేటాయించడం జరిగింది. అది కాకుండా డివిజన్కు ₹1,00,00,000 ఏదైతే రేవంత్ రెడ్డి నాయకత్వాన శ్రీధర్బాబు సహకారంతో ఎమ్మెల్యే గారు దాదాపుగా 800 కోట్ల పైచిలుకు రూపాయలతో ఈరోజు ఇక్కడ డెవలపింగ్ కార్యక్రమం చేస్తున్నారు. అదంతా కూడా ప్రజలు, విలేక మిత్రులు అందరూ కూడా తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు. మరి ఎవరు చేయలేని డేరు చేసి ఏదైతే ఆ కళ్యాణ చౌరస్తా బిల్డింగ్ కానీ రోడ్డుకు అడ్డం ఉందని చెప్పి, రాయస్ థియేటర్ దగ్గర ఒక బిల్డింగ్ అడ్డం ఉందని చెప్పి అదొక థియేటర్, అదొకటి కానీ మన ఏదైతే బస్ స్టాండ్ ఎంత విశాలంగా చూస్తున్నారు, అక్కడ గాజుల రామాల సోదరుడు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా మరి సోదరుని రిక్వెస్ట్ చేసి అది కూడా గుల్లగొట్టడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే అక్కడ చాలామంది చనిపోయారు. ఆయన కలత చెంది ఖచ్చితంగా ఇవన్నీ తీసి రూపురేఖలు చేంజ్ చేయాలనే విషయం మీద ఇంకా సెంట్రల్ లైటింగ్ అయితేంది. మరి ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు
ఇప్పుడు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. అలా మంత్రుల సహకారంతో ఈరోజు వెళ్ళి ఏదైతే రేపు కానీ ఎల్లుండి కానీ 2 రోజుల తర్వాత వెబ్సైట్ టర్నింగ్ నుంచి గౌతమ్ నగర్ వరకు కూడా సెంట్రల్ లైటింగ్ కూడా కానీ ఆ నుంచి వెళ్ళి 1 డిపో వరకు కూడా సెంట్రల్ లైటింగ్ కానీ ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నారు. మరి అభివృద్ధికి మనందరం కూడా తోడ్పడాలి. మరి ముఖ్యంగా ఈ తమ్ముడు డివిజన్లో దాదాపుగా మార్కెట్ సంబంధించిన 4 కోట్ల రూపాయలు అవుతుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన 40 లక్షల రూపాయలు అవుతుంది. పూర్తిగా దాదాపుగా డివిజన్కు 1 కోటి రూపాయలు కేటాయించిన ఘనత కూడా ఎమ్మెల్యే గారిదే. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు మరి ముందుకు దూసుకుపోతుండ్రు. ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా చేసే రాష్ట్రాకు అభినందించాలి. మరి అందరూ కూడా మరి ప్రతిపక్షాలకు మేము కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుడు కాదు, ఖచ్చితంగా ప్రజలే సమాధానం చెప్తారని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి లేదు. కాబట్టి మీరు అదే విషయం గమనించాలి. మరి ముఖ్యంగా బీజేపీ ఒక నీచమైన రాజకీయం చేసేది మతతత్వ పార్టీ. మరి అదొక్కడు కూడా ప్రజలు గమనించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అభ్యర్థి నియమిస్తారో ఆ అభ్యర్థికి మీరు అందరూ కూడా బస్సు పెద్దవాళ్ళని అందరూ కూడా సహకారం చేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారి అభివృద్ధి కోసం అందరూ సహకరించాలని కోరుతూ నన్ను పాల్పంచుకొని చేసినందుకు మా సోదరుడు శ్రీనివాస్కు, ఇక్కడ నా బస్సు వాసులందరికీ, మా సోదరుమానికి, మా స్వప్నకు అందరికీ కూడా బస్సు అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు రామగుండం నియోజకవర్గంలో మరి ఎన్ని వందల కోట్ల రూపాయలు తీసుకువచ్చి రామగుండ పారిశ్రామిక ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నాడో ఈ ప్రాంత ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మరి పాత 31వ డివిజన్ అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి 39వ డివిజన్లో మరి వారు 5 లక్షల రూపాయలకు సంబంధించి ఈ రోడ్డు కార్యక్రమాన్ని కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే మా డివిజన్కు సంబంధించి మరి మార్కెట్ విషయంలో కావచ్చు 4 కోట్ల రూపాయలతో మార్కెట్ కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. రోడ్డుకు సంబంధించి మరి 40 లక్షలు, తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి 20 లక్షల వరకు కేటాయించడం జరిగింది. మరి మా యొక్క డివిజన్ను మరి ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మా యొక్క డివిజన్కు మరి ఇన్ని కోట్ల రూపాయలు కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా డివిజన్ పక్షాన. మరి మా యొక్క డివిజన్ అభివృద్ధికి మరింతగా ఇంకా సహకరిస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేటువంటి బొంతల రాజన్న గారికి, లింగసవాన గారికి, ముస్తాఫా గారికి, యుగంధర్ గారికి, శేఖర్ గారికి, ఇతర రవీందర్ రెడ్డి అన్న బస్తీ పెద్ద మనుషులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ జాతీయ నాయకులు బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖనిలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ మేరకు గోదావరిఖని బీజేపీ కార్యాలయం ఆవరణంలో బండి సంజయ్ జన్మదినం సందర్భంగా ముందుగా మొక్కలు నాటారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం ప్రారంభించగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ముందుకొచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ బండి సంజయ్ దేశ ప్రజల రక్షణకే హిందుత్వం, భద్రత, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ఎనలేని సేవలు అందిస్తున్నారని అన్నారు. అలాంటి మహానేత జన్మదినాన్ని రక్తదాన శిబిరంతో జరపడం మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఓ ప్రాణాన్ని కాపాడే గొప్ప అవకాశాన్ని అందించిన ప్రతి దాతకు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడమే కాక పార్టీ కార్యకర్తల్లో సేవా దృక్పథాన్ని బలపరిచిందని అన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రామాణిక ధృవపత్రాలని రెడ్ క్రాస్ సొసైటీ వారిచే దాతలకి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, మిట్టపల్లి సతీష్, ఊరకొండ అపన్న, కోడూరి రమేష్, తదగొండ నరసన్న, తోట కుమారస్వామి, పాకల నరసింహారెడ్డి, సిలివేరు అంజీ, అందె రాజ్ కుమార్, చారి, కుడుమల సంజీవ్, ఇదునూరి చిరంజీవి, జక్కన్న బాలు, అభిషేక్, బూడిద హర్ష, నరేష్, జక్కుల పద్మ, జక్కుల నరహరి, బియాల మహేందర్, జక్కుల ప్రవీణ్, సాయి పవన్ గౌడ్, మాదరబోయిన రాకేష్, పెన్యం సత్యనారాయణ, శిలారపు కళ్యాణ్, మంజు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ గారి నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బండి సంజయ్ గారి నాయకత్వం.
రామచంద్రరావు గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, అందుల సంజయ్ రాణి గారి నాయకత్వం, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గం ఆధ్వర్యంలో కార్యాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో గౌరవ మా మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా భావిస్తూ అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పది. ఇందులో భాగస్వామ్యం వహిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా సంజయ్ అన్న మా అందరికీ కూడా వారి యొక్క జీవితం స్ఫూర్తిదాయకం. సామాన్య కార్యకర్త, కార్పొరేటర్ నుంచి వాళ్ళ కేంద్ర మంత్రిగా ఎదిగిందంటే ఒక సిద్ధాంతం కొరకు కమిట్మెంట్ తోటి పనిచేసింది కనుకనే ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చిండ్రు. కాబట్టి వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క జీవితం మా అందరికీ కూడా ఆదర్శంగా భావిస్తూ వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరొకసారి సంజయ్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి. హైదరాబాద్ లో సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుబ్ భవన్ పునః ప్రారంభోత్సవ సందర్భంగా తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారికి సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలకై సింగరేణి చైర్మన్ సిఎండి బలరాం ప్రకటించినట్లుగా హైదరాబాద్ లో త్వరగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి, తక్కువ పెన్షన్ పొందే విశ్రాంత ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు కొరకై, ఉచిత అపరిమిత వైద్య సౌకర్యాలకై, కనీస పెన్షన్ 10,000 రూపాయలు చెల్లింపుకై ప్రభుత్వాలతో చర్చించి పై సమస్యలు పరిష్కరించాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి అలవందర్ వేణు మాధవ్ వినతి పత్రం సమర్పించారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు రామగుండ నియోజకవర్గంలో గోదావరికని ప్రాంతంలోని స్పెక్ట్రమ్ స్కూల్లో గురు పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రథమంగా స్పెక్ట్రమ్ స్కూల్ ప్రిన్సిపల్ సాయి లీలా గారిని, అదేవిధంగా వారి యొక్క ఉపాధ్యాయులను భారతీయ సంస్కృతి ప్రకారం వారికి బొట్టు పెట్టి మరియు శాలువ పూలతో మరియు చిరు కానుకలతో ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోమారపు లావణ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ప్రథమ గురువు అమ్మ అని, అదే విధంగా మన జీవితంలో మనకి మార్గదర్శనం మరియు ఆధ్యాత్మికంగా మరియు శిక్షణలో ఎందరో వ్యక్తులు మనం గురువుగా భావించి వారిని పూజించుకునే రోజు ఈ రోజు అని వారిని గుర్తు చేసుకుంటూ, అదే విధంగా వారిని ఘనంగా సత్కరించుకోవడం అనేది భారతీయత యొక్క సనాతన ధర్మం అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా స్టేట్ జనరల్ సెక్రటరీ శివాజీ, శ్రీకారం వైస్ ప్రెసిడెంట్ మంజు, బీజేపీ సీనియర్ నాయకులు సాగి కిషన్ రావు, మాజీ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, కె లక్ష్మణ్, అశోక్ రావు తదితరులు పాల్గొనడం జరిగింది. So you know the slogan that is Guru Brahma, Guru Vishnu, Gurudevo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. So the Guru is treated with 3 deities, that is Brahma, Vishnu and Maheshwara, okay, who is known as the creator, destroyer and also the sustainer. So here the Guru, what he do every day, he melts, that means he ignite the knowledge in you, understand? So in the morning itself we also celebrated in the morning assembly, and there the teachers, those who spoke messages they have given to you. So now I request Somarapu Lavanya Ma'am garu to speak a few words on this occasion. years నుంచి కూడా ఎంతో ఉన్నత విద్యను అందిస్తూ మరి గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో అందరికీ కూడా దగ్గరలో ఉంటూ వారి యొక్క స్కూల్ గురించి కూడా అందరికీ కూడా తెలిసిందే. మరి మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు గురు
మహోత్సవానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి వేదిక అలంకరించిన పెద్దలందరికీ, అలాగే మరి ఈరోజు స్పెషల్గా మరి గురువుల కోసం టీచర్స్ స్పెషల్లీ మీ అందరికి కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఒకసారి స్టూడెంట్స్ అందరూ కూడా క్లాప్స్ కొట్టాలి టీచర్స్ కోసం. ప్రథమ గురువు మన అమ్మ ఒడి ప్రథమ బడి. మరి అమ్మ చెప్పినవన్నీ కూడా మనం వింటున్నాము. అదేవిధంగా మరి టీచర్ మన గురువు, స్కూల్లో ఉన్నటువంటి టీచర్ కూడా రెండో గురువు. మరి ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క లైఫ్లో ఒక గురువు అనేవారు ఉండాలి. ఆ గురువు చెప్పినది మనం వింటే మన యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా గురువులని ఎలా పూజించాలి, మన భారతీయ సంస్కృతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. వ్యాస మహర్షి గారు మరి ఈరోజు వారి యొక్క జన్మదినము. అదేవిధంగా మనం కూడా మన యొక్క మనసులో వారి గురువుని ఎలా పూజ చేయాలి, భారతీయ సంస్కృతిని మనం ముందుకు ఎలా తీసుకెళ్లాలని ఈ యొక్క కార్యక్రమం మీ స్టూడెంట్స్కి తెలియజేయాలని మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గురు పౌర్ణమి సందర్భంగా అలాగే తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్ గారు పదవిలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గోదావరి కనులోని జనక్ భవన్ నందు ఘనంగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా వారి సేవలను పలువురు నేతలు ప్రశంసించారు. గత 13 సంవత్సరాలుగా పెరగని కనీస వేతనాలపై చర్చను ప్రారంభించి రాష్ట్రంలో సుమారు 1.3 కోట్ల అసంఘటిత కార్మికుల కోసం సంకల్పంతో ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జనక్ ప్రసాద్ గారు చేపట్టిన కార్యక్రమాలు ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ధర్మపురి వైస్ ప్రెసిడెంట్ శ్రీ సదానందం, శ్రీ వికాస్ కుమార్ యాదవ్, శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి, శ్రీ లక్ష్మీపతి గౌడ్, శ్రీ దాస్, శ్రీ ఆరేపల్లి శ్రీను, శ్రీ రాజయ్య తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపేసి ప్రియుడితో సెకండ్ షో సినిమాకి వెళ్లిన కూతురు, ప్రియుడు తల్లితో కలిసి కన్న తండ్రిని చంపిన కూతురు. హైదరాబాద్ కవాడిగూడ ముగ్గుల బస్తీకి చెందిన వడ్లూరి లింగం అనే వ్యక్తి ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తుండగా జీహెచ్ఎంసీలో స్వీపర్ గా పనిచేస్తున్న అతని భార్య శారద, వారి కూతురు మనీషాకి వివాహం జరగగా జావీద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని ఆమెని వదిలేసిన భర్త. దీంతో మౌలాలిలోని అద్దె ఇంట్లో ప్రియుడితో కలిసి వాళ్లతో కలిసి ఉండడం నచ్చక తరచూ మనీషాతో గొడవ పడుతున్న తండ్రిపై కోపం పెంచుకున్న మనీషా తన భర్త తనను కూడా అనుమానిస్తూ వేధిస్తున్నాడని కూతురికి తెలిపిన మనీషా తల్లి శారద. దీంతో ఎలాగైనా తండ్రి అడ్డును తొలగించుకోవాలని అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్న మనీషా ఈ నెల 5వ తేదీన మనీషా ఇచ్చిన నిద్ర మాత్రలు కళ్ళలో కలిపి భర్తకు ఇచ్చిన శారద అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత లింగం మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసిన కూతురు మనీషా, ఆమె ప్రియుడు జావీద్, తల్లి శారద. హత్య అనంతరం ప్రియుడితో కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్లి సినిమా పూర్తయ్యాక తండ్రి శవాన్ని గట్కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామ చెరువులో పడేసిన మనీషా 7వ తేదీన చెరువులో మృతదేహం ఉందని సమాచారం అందుకొని ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు మృతదేహం లింగం అనే వ్యక్తిది అని గుర్తించి కుటుంబ సభ్యులను విచారించగా వారి సమాధానాల పట్ల అనుమానంతో సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కూతురే హత్య చేసిందని నిర్ధారించి ఆమెని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపినట్టు విచారణలో అంగీకరించిన మనీషా. అనుమానాస్పద స్థితిలో తల్లి కొడుకుల మృతి కలకలం. జనగామ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో తల్లి కొడుకుల మృతి కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం కాంగ్రెస్ సీనియర్ నేత రామ్ దయాకర్ రెడ్డి తల్లి గిర్నిగడ్డలోని తమ ఇంట్లో కొడుకుతో కలిసి అనుమానాస్పదంగా మృతి చెందారు. విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా గోదావరి కనిలోని సాయిబాబా ఆలయంలో భక్తి పారవశ్యంలో మునిగిన వేలాది మంది ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అన్న నరహరి ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు 3000 మొక్కల పుణ్యదాయక పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ స్వయంగా మొక్కలను భక్తులకు అందించి సాయి సేవలో భాగస్వామ్యులయ్యారు.
ఇక ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. దాదాపు 10,000 మందికి పైగా భక్తులు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాను దర్శించుకోవడం విశేషం. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం అన్నదాతల చల్లని మనసు, వినమ్రతతో ప్రతి భక్తుని గుండెను తాకింది. దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సహకారంతోనే ఈ మహోత్సవం విజయవంతమైందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన పూజారి కృష్ణమోహన్ సాయిబాబా ఆశీస్సులు ఈ లోకంలోని ప్రతి జీవికి చేరాలని కోరుకుంటున్నామంటూ భక్తులను ఆశీర్వదించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు పేరం రమేష్, గుమిడివెల్లి సురేష్, ఆయిత శివకుమార్ మరియు వాలంటీర్లు అందరూ అహర్నిశలు కృషి చేస్తూ తమ జీవితాలను ఆలయానికి అంకితం చేస్తున్న సేవలను సత్కరించారు. మొక్కలు అందించిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు భక్తులు నిర్వాహకుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయబడింది. ఈరోజు గురు పూర్ణిమ 20 సంవత్సరాల తర్వాత వచ్చింది. గురువారం రోజు చాలా విశేషమైన పూజలు జరిగినాయి. చాలా భక్తులతోటి వాళ్ళ సహాయ సహకారాలతోటి ఇక్కడ అన్నదానం జరిగింది. ఒక 4 నుంచి 5 క్వింటాల మధ్యన రైసు ఉపయోగించాము. అందరు భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. ఎందరో దాతలు అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, ఇక్కడ పరిసర ప్రాంతం నుంచి, హైదరాబాద్ నుంచి ఎందరో సహకరించి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసేలా చేకూర్చారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను. అలాగే మనకు ఈ సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ వినేష్ నారాయణ టాండన్ గారు మరియు వైస్ చైర్మన్ నిమ్మ ధర్మారెడ్డి గారు మరియు పోకల ఆంజనేయులు గారు జనరల్ సెక్రటరీ, అలాగే ఈ ఐటీసీ తరఫున ఇన్ఛార్జ్ చైర్మన్ గారి తరఫున రిప్రజెంటేటివ్గా గుమ్మడివెల్లి సురేష్ గారు మనకు ఎంతో సహకారం అందించారు. అలాగే మనకు అయిత శివ ఆలయ ఫౌండేషన్ నుంచి కూడా మనకు సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా ఏంటంటే మనకు గుడి స్టార్టింగ్ నుంచి ప్రధాన అర్చకులు మల్లెల కృష్ణమోహన్ శర్మ గారు మనకు ఎంతో సేవ చేశారు. వారు మొదటి నుంచి చేస్తూనే ఉన్నారు. వారు చాలా బాబా అనుగ్రహం ఉన్నది. వారు ఏది చెప్తే అది జరుగుతుంది ఇక్కడ చాలామంది భక్తులకు. ఈరోజు ఆ ప్రధాన అర్చకులకు పేరం రమేష్ బాబు నేను గురు పూజ చేసి ఆయనకు ఆయన సతీమణికి సత్కరించాము. అలాగే సాయంత్రం కూడా పల్లకి సేవ ఉంటుంది. సాయంత్రం హారతి, తర్వాత పల్లకి సేవ, అలాగే బాబా ఊరేగింపు మన గౌతమి నగర్, శాంతినగర్, ఆ కూడలి మొత్తం చిన్న చిన్న వీధులు అన్నీ కూడా బాబా ఊరేగింపు జరుగుతుంది కోలాటంతో, డీజే సౌండ్తో. కావున భక్తులు అందరూ కూడా సహకరించి ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు. ఇంటింటికి బాబా గారు వస్తున్నారు కాబట్టి మంగళ హారతులతో తీర్థ ప్రసాదాలు తీసుకొని బాబా కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై గురుదేవ్. స్థానిక గోదావరి కనిలోని జనక్ భవన్ వద్ద ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు కన్నాల నరసయ్య మృతి పట్ల సంతాపం తెలిపిన ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారు. ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు కన్నాల నరసయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ నాయన చేసిన సేవలను సవరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, వైస్ ప్రెసిడెంట్ సదానందం, వికాస్ కుమార్ యాదవ్, లక్ష్మీపతి గౌడ్, దాస్, ఆరేపల్లి శ్రీను, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అర్జీవన్ ఏరియాలో 19వ రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశం. కనీస వేతన సలహా మండలి చైర్మన్ గా ఏడాది కాలం పూర్తి చేసుకున్న జనక్ ప్రసాద్. రామగుండం ఎన్టీపీసీ ఎఫ్సిఐ అంతర్గం ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లూయిస్ మాండే డాగురే వర్ధంతి. రామగుండం కార్పొరేషన్ 31వ డివిజన్ శివాజీ నగర్ లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో గోదావరి కనిలో మెగా రక్తదాన శిబిరం.
గురు పౌర్ణమి పురస్కరించుకొని గోదావరి కని ప్రాంతంలోని స్పెక్ట్రమ్ స్కూల్లో గురు పూజ మహోత్సవం. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపేసి ప్రియుడితో సెకండ్ షో సినిమాకు వెళ్లిన కూతురు. అనుమానాస్పద స్థితిలో తల్లి కొడుకుల మృతి కలకలం. గోదావరి కనిలో సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. ఇది ఇవాల్టి న్యూస్ అప్డేట్.